నందు. ఏంటమ్మా? ఏంటే నిన్నేదో కొత్త ప్లేలిస్ట్ స్టార్ట్ చేస్తాను అది ఇది ఏదేదో అన్నావు. నాకు ముందే తెలిసే ఇలాంటివన్నీ నీ వల్ల అయ్యే పనులు కావని. అనవసరంగా ఎందుకు బిల్డప్ ఇస్తావు? ఫీవరిష్గా ఉందమ్మా. ఫీవరా? చూడు చూడు, ఇంకా చూడు, ఆ ఫోన్ చూడు. ఫోన్కి ఫీవర్కి సంబంధం ఏముందమ్మా? మన వాళ్ళ కళ్ళు పడితేనే దిష్టి తగిలి జ్వరం వస్తుంది. అలాంటిది ఆ దిక్కుమల్ల ఇన్స్టాలో నువ్వు పెట్టే ఫోటోలకి మన ఊళ్ళో వాళ్ళందరి కళ్ళు పడితే ఇంకేమైనా ఉందా? ఉండు, ఇదిగో వేసుకో. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఎదురింటి దిష్టి, ఆ ఇన్స్టా దిష్టి. ఆల్రెడీ టాబ్లెట్ ఇచ్చావు కదమ్మా, మరి ఇదేంటి? టాబ్లెట్ న్యాచురల్ క్యూర్, దిష్టి సూపర్ న్యాచురల్ క్యూర్. ఇవన్నీ నీకు తెలియదు కానీ తుతుతు అను. తుతుతు. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ నందు. వెల్కమ్ టు మై ప్లేలిస్ట్ యోర్స్ నందు. జనరల్లీ ఇండియన్ మమ్స్ చాలా కామన్గా చేసేటివి కొన్ని ఉంటాయి. ఫస్ట్లీ మా మమ్మీ అలా చేస్తుంది అనుకున్నాను, కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే అందరు మమ్స్ అలానే చేస్తారని అర్థమైంది. సో ఇలాంటి సిచ్యువేషన్ మీకు చూపిద్దామని వచ్చేసాను. సో లెట్స్ బిగిన్. మా నా వాచ్ చూసావా? కనబడట్లేదా? ఎందుకు కనబడుతుంది? అన్నకు తగ్గ చెల్లెలివి కదా, నువ్వెందుకు తగ్గుతావు? ఇద్దరూ ఇష్టం వచ్చినట్టు వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పడేసుకోవడం, మళ్ళీ వచ్చి నాకు కంప్లైంట్ చేయడం. ఇది మరీ బాగుంది. అది పోగొడితే నన్ను అంటావేంటమ్మా? అంతా సరే కానీ అసలు చూసావా లేదా నాకు చెప్పు. తమరు సోఫాలో పడేసుకున్నారు, నేనే తీసి పక్కన పెట్టాను. అమ్మయ్యా, ఎవరైనా కొట్టేస్తే అప్పుడు తెలుస్తుంది నీకు. సరే కానీ తీసి ఎక్కడ పెట్టావు? అక్కడ ఉంటుంది చూడుపో. అక్కడ అంటే ఎక్కడమ్మా? అక్కడంటే అక్కడ ఏముంది నందు? బెడ్రూమ్. అక్కడే కదా మరి. చెప్పేదేదో కరెక్ట్గా చెప్పొచ్చు కదా. బెడ్రూమ్లో షెల్ఫ్ ఉంది, అల్మారా ఉంది, టేబుల్ ఉంది, బుక్ షెల్ఫ్ ఉంది. అక్కడ అంటే ఎక్కడ వెతకను? డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉంది. ఓకే. అమ్మా అక్కడ లేదమ్మా. ఎందుకుండదు? పదా. చూ మా నిజమ్మా, ఇప్పుడే చూసాను, కనపడలేదు. నేను లేసొచ్చేంత వరకు ఏ పనులు జరగవేమో ఇక్కడ. మన మదర్స్ మెజిషియన్స్ కూడా అక్కడే ఉందంటారు కానీ వాళ్ళు వచ్చేదాకా కనపడదు. వాట్ కైండ్ ఆఫ్ సాసరీ ఇస్ దిస్? బాబా ఏముంది నందు, అలా ఉంటుంది నా సెలెక్షన్. క్లియర్గా నా సైజ్ చెప్పా కూడా ఎందుకమ్మా పెద్ద సైజ్ తీసుకుంటావు? చూడు నందు, బట్టలు టైట్గా ఉన్నాయనుకో వేసుకోవడానికి కష్టం అవుతుంది. ఎగ్జాక్ట్ ఫిట్ ఉందనుకో నెక్స్ట్ ఇయర్ వరకు బాగానే ఉంటుంది, ఆ తర్వాత టైట్ అయిపోతుంది. నీ షర్ట్ కాస్త మన బండిని తుడిచే బట్ట అవుతుంది. అదే ఒక 2 పాయింట్స్ లూజ్ తీసుకున్నావనుకో హ్యాపీగా 2-3 ఇయర్స్ వేసుకోవచ్చే. అలా ఉంటుంది ప్లానింగ్ అంటే. ఏమంటావు? అంటే నేను సన్నపడనని ఫిక్స్ అయిపోయావా అమ్మా? లాస్ట్ 2 monthsలో 2 kgs తగ్గాను తెలుసా. మంచిదే కదా. చూడందు, బట్టలు లూజ్గా ఉంటే అడ్జస్ట్ అవ్వచ్చు, టైట్గా ఉంటే కష్టమే కదా. ఆడిని కన్నా నెక్స్ట్ ఇయర్ నేను కనేస్తుంటే ఆడి బట్టలనే నీకు తోసేదాన్ని, అప్పుడు తెలిసేది నీకు. గ్యాప్ వచ్చి మంచిదైంది. అన్నట్టు దీరు, నీకోసం ప్యాంట్స్ తెచ్చానురా. అమ్మ బాబోయ్, కొంప తీసి నెక్స్ట్ ఇయర్ కూడా వాడుకోవచ్చని లూజు తేలేదు కదా. జారిపోతే దోల తీరిపోద్ది. ఆంటీ, లాస్ట్ వీక్ మీరు చేసిన ఆవకాయ ఏదైతే ఉందో మ్యాడ్ ఆంటీ. నిజమా? థ్యాంక్స్ అమ్మా. ఉండు, మీ ఇంట్లో వాళ్ళకు కూడా పెట్టిస్తాను. సరే ఆంటీ. తీసుకోమ్మా. థ్యాంక్స్ ఆంటీ. కొంచెం డబ్బా రిటర్న్ ఇచ్చేయండి అమ్మా. అయ్యో, మా ఇంట్లో గోంగూర పచ్చడి పెట్టిస్తా ఆంటీ. ఆహా, గోంగూర పెట్టియకున్నా పర్వాలేదు, డబ్బా ఇస్తే చాలు. ఆంటీ సెన్స్ ఆఫ్ హ్యూమర్. బాయ్ నందు. లాస్ట్ వీకే మమ్మీ రిటర్న్ సినిమా చూసాను. ఎరా మీ మమ్మ వచ్చిందా మీ ఇంటికి? బాబు సుధీరు, లాస్ట్ టైం పచ్చడి పెట్టించాను. యా ఆంటీ, అన్నట్టు మీరు చేసి ఇచ్చిన పచ్చడి ఇంట్లో అందరికి తెగ నచ్చింది. సంతోషం. డబ్బా ఎక్కడా? డబ్బా డబ్బా నూనెరా మా డబ్బానే కదా, వదిలేయి. డబ్బా ఈజ్ అన్ ఎమోషన్ నందు. నెక్స్ట్ టైం తీసుకొచ్చి ఇచ్చేస్తా ఆంటీ. మంచిది. ఏమైనా తింటావా? బయటికి వెళ్ళి తినేసేయి.
హలో సుధీర్, నీకు మొన్న 10K ఇచ్చాను కదా, నందు అది కొంచెం నాకు తిరిగిస్తే. ఆ 10Kతో పాటు బాక్స్ పట్టుకురమ్మని చెప్పు, సరేనా? మాట్లాడు మాట్లాడు. ఎక్కడి నుండి వస్తున్నారా? సుధీర్ వాళ్ళ ఇంటి నుంచమ్మా. మరి డబ్బా తెచ్చావా? అమ్మా తల్లి, నీకు కావాలంటే నేను పెద్ద డబ్బాల ప్యాక్ ఆర్డర్ పెడతాను. ఆ డబ్బా మటుకు వదిలే ప్లీజ్. నాకు ఆ డబ్బానే కావాలరా. అసలు ఈ అమ్మలకి డబ్బాలకి ఉన్న స్పిరిచువల్ కనెక్షన్ ఏంటో నాకు అసలు అర్థమే కాదు. మరి మీకు? రే ధీరు, నీకు ఎన్నిసార్లు చెప్పానురా బయటకు వెళ్ళేటప్పుడు లైట్లు ఫ్యాన్లు అన్నీ ఆఫ్ చేసి వెళ్ళాలని? నీకు ఈ మధ్య బొత్తిగా డబ్బంటే వాల్యూ లేకుండా పోతుందిరా. అమ్మా నేను అన్నీ ఆఫ్ చేసే వెళ్ళానమ్మా. అంటే నువ్వు ఆఫ్ చేసి వెళ్తే నేను వచ్చేవరకు వాషింగ్ మిషన్ ఆన్లోనే ఉంది. ఇంట్లో ఏమైనా దయ్యాలు తిరుగుతున్నాయా? తిరుగుతోందిగా నందు. అబద్ధాలు ఆడకురా. నీ వల్ల నేను ప్రశాంతంగా గుడికి వెళ్ళి రావాలనుకున్నా రాలేకపోతున్నాను రా. చేసిన తప్పుని తప్పుగా ఒప్పుకోవడం అతిపెద్ద తప్పురా. అమ్మా తప్పే చేయనప్పుడు ఎన్ని తిప్పలన్నా భరిస్తాను, కానీ తప్పనిసరిగా తప్పని ఒప్పుకొని తప్పుకోను. తప్పు చేసి తప్పించుకోవాలనుకోవడం అతిపెద్ద తప్పురా. అబ్బా ఏంటి మీ గొడవ? హా? ఒసే నందు, నువ్వెప్పుడొచ్చావే? 20 minutes అయింది నేను వచ్చి. బ్యాగ్లో స్పేర్ కీస్ ఉంటే తీసుకొని వచ్చేసాను. వర్ష కాల్ చేస్తే బాల్కనీకి వెళ్ళి మాట్లాడుతున్నాను. అంటే వాషింగ్ మిషన్ ఆన్ చేసింది నువ్వేనా? నేనే. ఇప్పటికైనా అర్థమైందా? దొరికానని చెప్పి ఓ వాయించి పడిదొబ్బావు నన్ను. కొడుకమ్మా నేను, నమ్మకం ఉండాలి కొడుకంటే. అనురా అను, ఇంకా అను, బాగా అను. అమ్మంటే అలసేగా. ఇద్దరికి బాగా ఎదురు సమాధానాలు ఇవ్వడం బాగా అలవాటైపోయింది. ఇప్పుడు నేనేమన్నా? ఒక్క చిన్న మాట కూడా పిల్లల్ని అనలేము. అమ్మంటే బొత్తిగా రెస్పెక్ట్ లేకుండా పోయిందిరా ఈ ఇంట్లో. నేనేమన్నానమ్మా? మా కాలంలో మా అమ్మకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళని తెలుసా నీకు? అమ్మా అమ్మో నేనేమన్నానమ్మా? అమ్మా ఆగమ్మా. ప్రపంచంలో ఏ వబల్ వారైనా గెలవచ్చు, కానీ అమ్మతో మాత్రం ఏ వార్ గెలవలేం. తప్పు తనదైనా మనదైనా ఆర్గ్యుమెంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ లేకపోతే మాత్రం వాళ్ళ బ్రహ్మాస్త్రాన్ని వాడతారు. ఎదురు సమాధానం చెప్తున్నావు. పేరెంట్స్ అంటే లెక్కే లేదు. ఇప్పుడే ఇలా ఉన్నావంటే ఫ్యూచర్లో మమ్మల్ని బయటికి పంపించేస్తావు అని చెప్పేసి సీరియల్ డైలాగ్స్ వేస్తారు. ఇంకేం చేస్తాం చెప్పండి? ఓకే బాయ్. నందు, ఇందాక ఐస్ క్రీమ్ తిన్నావుగా, డబ్బా ఏం చేసావే? ఐస్ క్రీమ్ తిన్నాను, డబ్బా పడేశాను. డబ్బా ఎందుకు పారేసావే? అది క్లీన్ చేసి దేనికైనా యూజ్ చేసేదానిగా. మా నీ మూలంగా బయట నుంచి ఐస్ క్రీమ్ డబ్బాలు చూస్తే లోపల దారాలుంటాయని, పచ్చడి డబ్బాలో పచ్చిపప్పు ఉంటుందని మేమైతే బ్లైండ్గా ఫిక్స్ అయిపోయామమ్మా. నీ రీసైక్లింగ్ ప్రాసెస్ వల్ల మేమంతా పోయా మోసం అన్నట్టుంది. మీరు చిన్న పిల్లలే, మీకేమీ తెలీదు. బంగారం లాంటి డబ్బా పాడు చేసావు కదే. ఆపమ్మా. మా రేపు మార్నింగ్ 11:30కి మీటింగ్ ఉంది, నేను ఎలాగైనా వెళ్ళాలి. అసలే స్లీప్ సైకిల్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. ఎప్పుడో పడుకుంటున్నా, ఎప్పుడో లేస్తున్నామ్మా. అలారం అయితే పెట్టుకుంటున్నా. నువ్వు ఎలాగో మార్నింగ్ లేస్తావు కదా, నన్ను కూడా లేపే మా ప్లీజ్. मैं हूं ना, सब देख लूंगी. तुम आराम से सो जाओ. ముందా ఫోన్ పక్కన పెట్టు, అప్పుడే నిద్ర వస్తుంది. ఓకే, గుడ్ నైట్. నందు లే లే లేవే, 10:30 అయిపోయింది, లేకు. 6:30 కూడా కాలేదు కదమ్మా, 10:30 అని ఎందుకు చెప్పావు? అలా చెప్తే గాని లేవని. అసలే నైట్ నిద్ర కూడా లేదమ్మా. ఓపెన్ చెయ్యి, ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి డ్రెస్ అప్ అయ్యి మళ్ళీ పడుకో. టైం కాగానే వచ్చి లేపుతా. ఇప్పుడేంటి మా ఇంకా పడుకునేది? చా, వావ్, జ్వరం కూడా తగ్గిపోయింది. ఇది నేను వేసుకున్న టాబ్లెట్స్ వల్లనో లేదా మా అమ్మ తీసిన దిష్టి వల్లనో కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మా అమ్మ ప్రేమ వల్ల అని మాత్రం అర్థమైంది. చూడ్డానికి అమాయకంగా కనిపించినా అవర్ మదర్స్ ఆర్ సో స్మార్ట్ అండ్ లవ్లీ. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫేవరెట్ సీన్ ఏంటో కమెంట్ చేయండి, ఖచ్చితంగా మీ మదర్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు అవర్ వాట్ నాట్.
లిఫ్టా? అవును నందు గారు, మన కంపెనీ యుఎస్ సర్వర్స్ కదా, మెయింటెనెన్స్ ఉంటుంది, నైట్ అసలు పనే ఉండదు. పైగా మన కంపెనీ క్యాబ్, ఫ్రీ పికప్ ఫ్రీ డ్రాప్, మీకు ఎంత డబ్బులు సేవింగ్ చూడండి. నైట్ లైఫ్ అండి, హైదరాబాద్ నైట్ లైఫ్ చూసుకోండి మరి. సరేనండి, నేను ఒకసారి వర్షాన్ని అడుగుతాను. ఓకే, మీరు మాట్లాడి నాకు చెప్పండి. ఓకే.